భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు ఉన్నటువంటి విద్యా ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే 18వ తేదీ నుంచి పాఠశాలలు 2 పూటల నడవనున్నాయి. 10వ తరగతిపై ప్రత్యేక దృష్టి. పాఠశాలల్లో తరగతులను ఈ నెల 18 నుంచి 2 పూటలా నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ భావిస్తోంది. కోవిడ్-19 కారణంగా ప్రస్తుతం మధ్యాహ్నం 1.5 గంటల వరకు నిర్వహిస్తున్నారు. ఈ సమయంలోనే విడివిడిగా తరగతులు మధ్యాహ్న భోజనాన్ని అందించి పాఠశాలను ముగిస్తున్నారు. ఇక నుంచి కరోనాకు ముందు నిర్వహించినట్లే యథావిధిగా బడులను కొనసాగించాలని ఆలోచిస్తున్నారు. రాష్ట్రంలో గత నవంబర్ 2 నుంచి 9-10 తరగతులను ప్రారంభించగా గత డిసెంబర్ 14 నుంచి 7-8 తరగతులను ప్రారంభించారు. సంక్రాంతి తర్వాత 18 నుంచి 6 ఇంటర్ మొదటి ఏడాది తరగతులను ప్రారంభించనున్నారు. 10వ తరగతి విద్యార్థులను పబ్లిక్ పరీక్షలకు సమాయత్తం చేసేలా బోధన సాగించాలని భావిస్తున్నారు. ఇందుకు జిల్లాల వారీగా 100 రోజుల కార్యాచరణ తయారు చేస్తున్నారు. 1 నుంచి 5 తరగతుల నిర్వహణపై ఇంతవరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మరి 18 నుంచి 2 పూటల బడులను నిర్వహించాలి అని విద్యాశాఖ భావిస్తున్న విషయాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. బదిలీలు నిర్వహించలేని కమిషనర్ను తప్పించాలి. ఫ్యాక్టో. సకాలంలో బదిలీలు నిర్వహించలేని వ్యక్తిగత ప్రతిష్ట కోసం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్న విద్యాశాఖ కమిషనర్ను బదిలీల నుంచి తప్పించాలని ఏపీ ఉపాధ్యాయ సంఘాల సమైక్య ఫ్యాక్టో డిమాండ్ చేసింది. అక్టోబర్ 12న బదిలీల ఉత్తర్వులు వస్తే జనవరి 12 నాటికి పూర్తి చేయలేకపోయిన పరిస్థితికి కమిషనరే బాధ్యులని ఫ్యాక్టో అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జీవి నారాయణ రెడ్డి నరహరి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 21 నుంచి ఎంసెట్ 2వ విడత కౌన్సిలింగ్. ఎంసెట్ 2వ విడత కౌన్సిలింగ్ సమయంలో మార్పులు చేశారు. ప్రాసెసింగ్ రుసుము, ధ్రువపత్రాల పరిశీలన, కోర్సులు, కళాశాలల ఎంపికకు, ఐచ్ఛికాల నమోదుకు ఈ నెల 21 నుంచి 23 వరకు అవకాశం కల్పించారు. 25న సీట్లు కేటాయిస్తారు. మొదటి విడతలో సీట్లు పొందిన విద్యార్థులు కళాశాలల్లో చేరేందుకు ఈ నెల 18 వరకు సమయం ఇచ్చారు. పూర్తి వివరాలను వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు కన్వీనర్ ఎంఎం నాయక్ తెలిపారు. కాబట్టి 21 నుంచి 2వ విడత కౌన్సిలింగ్ అనేది ఎంసెట్ కు సంబంధించి ప్రారంభం కాబోతోంది. సిపిఎస్సి రాష్ట్ర అధ్యక్షుడిగా రామాంజనేయులు. ఆంధ్రప్రదేశ్ సిపిఎస్ రాష్ట్ర ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా పాలెల రామాంజనేయులు యాదవ్ అనంతపురం ఎన్నికయ్యారు. గుంటూరులో శనివారం సంఘ రాష్ట్ర కార్యవర్గ సమావేశం, నూతన కార్యవర్గ ఎన్నిక జరిగింది. రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బాజీపతన్ ప్రకాశం, కోశాధికారిగా గుర్రం మురళీమోహన్ గుంటూరు, సహాధ్యక్షుడిగా ఎం రామసింహ కర్నూలు, ఉపాధ్యక్షులు ఎన్నికయ్యారు. అమ్మఒడికి అభ్యంతరం లేదు, యథావిధిగా ఇళ్ల పట్టాల పంపిణీ. ఎస్ఈసి. అమ్మఒడి గతంలోనే ప్రారంభించిన పథకం అయినందువల్ల యథావిధిగా అమలవుతుందని రాష్ట్ర ఎన్నికల కమిషన్ వెల్లడించింది. అయితే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు అమ్మఒడి పథకం పంపిణీ కార్యక్రమాలను గ్రామాల్లో చేపట్టకూడదని స్పష్టం చేసింది. నెల్లూరు నగరంలో సోమవారం సీఎం జగన్ 2వ విడత అమ్మఒడి పథకాన్ని ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో ఎస్ఈసి నిమ్మగడ్డ రమేష్ కుమార్ శనివారం స్పందించారు. అమ్మఒడి ఇప్పటికే ప్రారంభమైన పథకం కాబట్టి సీఎం ఈ కార్యక్రమం చేపట్టడం కోడ్ ఉల్లంఘన కిందకు రాదు. గ్రామీణ లబ్ధిదారులకు ఆయన చేతుల మీదుగా పంపిణీ చేయరాదు. ఇంటి పట్టాల పంపిణీ కార్యక్రమానికి కూడా ఇదే వర్తిస్తుంది. ప్రజాప్రతినిధులు చేతుల మీదుగా గ్రామాల్లో పట్టాల పంపిణీ చేయరాదు అని వివరించారు. కోడ్ అమలుపై స్పష్టతనిస్తూ సిఎస్ కు నిమ్మగడ్డ లేఖ రాశారు. మొదటి విడత పంచాయతీ ఎన్నికల కోసం 23న రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేస్తుంది. ఫిబ్రవరి 17న 4వ విడత ఎన్నికలతో ప్రక్రియ పూర్తవుతుంది. ఈ నెల 9 నుంచి ఫిబ్రవరి 17 వరకు కోడ్ అమల్లో ఉంటుంది. పంచాయతీ ఎన్నికలు మాత్రమే జరుగుతున్నందున గ్రామీణ ప్రాంతాల్లో మాత్రమే కోడ్ అమల్లో ఉంటుంది. పట్టణాలు, నగర లబ్ధిదారులకు అందించే ప్రయోజనాలు యథావిధిగా అమలు చేసుకోవచ్చు. గ్రామాలకు చెందిన లబ్ధిదారులను పట్టణాలకు పిలిచి పంపిణీ చేసేందుకు వీల్లేదు. అలా చేస్తే కోడ్ను ఉల్లంఘించినట్టే. ఈ విషయం మంత్రులు, ప్రభుత్వ కార్యదర్శులు, శాఖాధిపతులకు తెలియజేసి కోడ్ ఖచ్చితంగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆ లేఖలో సూచించారు. కాబట్టి అమ్మఒడి పథకానికి కానీ లేదా ఇళ్ల పట్టాల పంపిణీకి కానీ ఎస్ఈసి నుంచి అభ్యంతరం అయితే లేదు అనే విషయాన్ని మనం చూడవచ్చు. ఈవెంట్ ఫీజులు. అన్ఎయిడెడ్ కాలేజీల ఫీజులపై ప్రైవేట్ యాజమాన్యాల విస్మయం. వీటితో ప్రమాణాలు ఎలా సాధ్యమని ప్రశ్న. కేటగిరీల్లోనూ ప్రతిపాదిక లేదని ఆవేదన. కోర్టుకు వెళ్లే యోచనలో మేనేజ్మెంట్లు. రాష్ట్రంలోని ప్రైవేట్ డిగ్రీ కాలేజీలకు ప్రభుత్వం ఖరారు చేసిన వార్షిక ఫీజులపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఎలాంటి ప్రతిపాదిక లేకుండా కాలేజీలను 3 కేటగిరీలుగా విభజించారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఫీజులతో విద్యా ప్రమాణాలు ఎలా సాధ్యమని యాజమాన్యాలు ప్రశ్నిస్తున్నాయి.
ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకోకుండానే ఫీజులు ఖరారు చేశారని మండిపడుతున్నాయి. రాష్ట్రంలోని మొత్తం 1163 ప్రైవేట్ అన్ఎయిడెడ్ డిగ్రీ కాలేజీలను 3 కేటగిరీలుగా విభజించి వార్షిక ఫీజులను ఖరారు చేస్తూ ఉన్నత విద్యాశాఖ శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. కేటగిరీ 1లో 157, 2లో 386, 3లో 620 కళాశాలలు ఉన్నాయి. దీర్ఘకాలికంగా లీజ్ భవనాల్లో కొనసాగుతున్న కాలేజీలను కేటగిరీ 1లో చేర్చారని, అలాగే సొంత భవనాల్లో నిర్వహిస్తున్న పలు కాలేజీలను కేటగిరీ 2లో చేర్చారని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాణాలను ప్రతిపాదికగా తీసుకుని ఫీజులు నిర్ణయించాలని డిమాండ్ చేస్తున్నారు. గతంలో వర్సిటీలు తమ పరిధిలోని కాలేజీలకు ఫీజులను నిర్ణయించేవి. అయితే ఈ విధానాన్ని పక్కన పెట్టి అన్ని కాలేజీలకు ఏకీకృత ఫీజు నిర్ణయిస్తామని ప్రభుత్వం గతంలో స్పష్టం చేసింది. అయితే దీనికి భిన్నంగా ఇప్పుడు కాలేజీలను కేటగిరీలుగా విభజించి ఇష్టానుసారం ఫీజులు ఖరారు చేశారని యాజమాన్యాలు వాపోతున్నాయి. ఫీజుల విధానంపై అసంతృప్తితో ఉన్న మేనేజ్మెంట్లు కోర్టుకు వెళ్లే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. కోర్సుల ఫీజు మరి కేటగిరీ 1లో 157 కాలేజీలు ఉన్నాయి, కేటగిరీ 2లో 386 కాలేజీలు, కేటగిరీ 3లో 620 కాలేజీలు ఉన్నాయి. మరి కోర్సు పేరు, వాటికి సంబంధించిన వార్షిక ఫీజు ఇక్కడ మనం చూడవచ్చు. బి వొకేషనల్ కోర్సుల్లో కేటగిరీ 1 10,000, కేటగిరీ 2 9,000, కేటగిరీ 3 8,000. బీకామ్ జనరల్ గ్రూప్ అయితే 12,500, 11,000, 10,000. బీకామ్ కంప్యూటర్స్ అయితే 15,000, 13,000, 11,500. బీఎస్సీ రీస్ట్రక్చరల్ కోర్సులు అయితే 16,000, 14,000, 12,000. బీఎస్సీ కన్వెన్షనల్ కోర్సు అయితే 15,000, 13,000, 11,500. బీబీఏ కోర్సు అయితే 18,500, 16,000, 14,500. బీసీఏ కోర్సు అయితే 18,500, 16,000, 14,500. బిహెచ్ఎం కోర్స్ అయితే 30,000, 27,000, 24,000. బిఎస్సి ఫుడ్ టెక్నాలజీ అయితే 30,000, 27,000, 24,000. అంటే ఇక్కడ ఉన్నటువంటి కేటగిరీల ఆధారంగా మరి ఫీజులన్నిటివి ఖరారు చేయడం ఇక్కడ మనం చూడవచ్చు. ఇక డిగ్రీ కళాశాలల్లో ఏవైతే మేనేజ్మెంట్లు ఉన్నాయో అవన్నీ కూడా కోర్టుకు వెళ్లే ఆలోచన చేస్తున్న విషయాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. ఇప్పటికే ఇంటర్మీడియట్ మరియు డిగ్రీకి సంబంధించి ఆన్లైన్ అడ్మిషన్స్ విషయంలో కోర్టుకు వెళ్ళినటువంటి కాలేజీలు మరి వాటికి అనుకూలంగానే తీర్పు అనేది వెలువడడం జరిగింది. మరలా ఇప్పుడు డిగ్రీ కాలేజీలు ఈ అడ్మిషన్స్ విషయం, తర్వాత ఫీజుల విషయంలో మరి కోర్టుకు వెళ్తే మరలా మరి డిగ్రీ అడ్మిషన్స్ అనేవి ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయి. పీజీ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలి, పీడీఎఫ్ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు. పీజీ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలని పీడీఎఫ్ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు డిమాండ్ చేశారు. ఎస్ఎఫ్ఐ నూతన సంవత్సర క్యాలెండర్ ను శనివారం ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం 77 జీవో తీసుకొచ్చి పీజీ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ లేకుండా చేస్తుందని విమర్శించారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకునే పరిస్థితుల్లో జగన్ ప్రభుత్వం లేదని వ్యాఖ్యానించారు. వెంటనే పీజీ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన విద్యా విధానం ప్రభుత్వ విద్యారంగానికి పెను మార్పుగా మారబోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రభావం వల్ల పేద విద్యార్థులు చదువుకు దూరమయ్యే పరిస్థితి రాబోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో దీనిని వేగంగా అమలు చేసేందుకు పూనుకున్నారని పేర్కొన్నారు. విద్యా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టేందుకు విద్యార్థులు కదిలి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ప్రసన్న కుమార్, తూర్పు కృష్ణా జిల్లా కార్యదర్శి పవన్, పశ్చిమ జిల్లా కృష్ణా కార్యదర్శి సోమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఎంసెట్ రెండో విడత కౌన్సిలింగ్ వాయిదా. ఏపీ ఎంసెట్ 2020 రెండో విడత అడ్మిషన్ల కౌన్సిలింగ్ ను ఈ నెల 21వ తేదీకి వాయిదా పడింది. ఈ మేరకు అడ్మిషన్ల కన్వీనర్ సాంకేతిక విద్యాశాఖ ప్రత్యేక కమిషనర్ శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. సవరించిన షెడ్యూల్ ప్రకారం మొదటి విడత కౌన్సిలింగ్ లో సీట్లు పొందిన అభ్యర్థులు సెల్ఫ్ రిపోర్టింగ్ కాలేజీలో రిపోర్ట్ చేయడానికి 18 వరకు గడువు పెంచారు. సెకండ్ కౌన్సిలింగ్ కు సంబంధించి సవరించిన షెడ్యూల్ ఈ విధంగా ఉంది. నోటిఫికేషన్ విడుదల జనవరి 10, ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు, ధ్రువపత్రాల పరిశీలన జనవరి 21 నుంచి 23, వెబ్ ఆప్షన్ల నమోదు జనవరి 21 నుంచి 23, సీట్ల కేటాయింపు జనవరి 25న. వీటిపై పోరాడతారా సారు? కరోనా సమయంలో ఎన్నికలొద్దని SEC పై ధ్వజమెత్తిన ఉద్యోగ సంఘ నేతలు తమ నిజమైన సమస్యలపై కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించి పోరాడాలని ఉద్యోగులు కోరుకుంటున్నారు. అవేంటంటే వేతన సవరణ అనగా PRC సంగతి తేల్చడం లేదు. దీనిపై ప్రభుత్వాన్ని నిలదీయండి ప్లీజ్. 2 DAలు పెండింగ్ లో ఉంటేనే ప్రభుత్వంపై కన్నెరు చేసిన రోజులు ఉన్నాయి. ఇప్పుడు ఏకంగా 5 DAలు పెండింగ్ లో ఉన్నాయి. సర్కార్ను ఒప్పించి ఆ DAలు మంజూరు చేయించండి.
కొత్త పెన్షన్ వద్దని పాత పెన్షన్ పునరుద్ధరించాలని లక్షలాది మంది ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే సిపిఎస్ రద్దు చేస్తామని వైసీపీ హామీ ఇచ్చింది. ఆ హామీని నిలబెట్టుకోవాలని గట్టిగా అడగండి. మరి రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు నిర్వహించాలని ఎస్ఈసి నిర్ణయించిన నేపథ్యంలో ఉద్యోగ సంఘాలన్నీ కూడా మా ప్రాణాలు పణంగా పెట్టి ఎన్నికలు నిర్వహిస్తారా, వీటిని మేము బహిష్కరిస్తాం అంటూ ఉద్యోగ సంఘాలు వెల్లడించినటువంటి నేపథ్యంలో వీటిపై కూడా పోరాడండి సారు అని ఇక్కడ మనం కోరడం ఇక్కడ గమనించవచ్చు. ఇక టీచర్ల బదిలీలు జరిగేనా? టీచర్ల బదిలీలకు ఆటంకాల పరంపర కొనసాగుతోంది. ఇప్పటికే ప్రకటించిన షెడ్యూల్ పలు సవరణలతో 100 రోజులు పూర్తి కావస్తున్నప్పటికీ వెబ్ కౌన్సిలింగ్ ఇంతవరకు ముగియలేదు. తాజాగా గ్రేడ్ 2 ప్రధానోపాధ్యాయుల స్టేషన్ సర్వీస్ ప్రామాణికతపై కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించడం, ఆ మేరకు కోర్టు ఆదేశాలతో హెచ్ఎంల బదిలీలకు సంబంధించి ఇప్పటి వరకు జరిగిన ప్రక్రియకు మరో దఫా బ్రేక్ పడినట్లు అయింది. జిల్లా పరిషత్ యాజమాన్యం నుంచి మొత్తం 121 మంది హెచ్ఎంలు బదిలీలకు దరఖాస్తు చేసుకోగా తాజాగా కోర్టు ఆదేశాలతో మరో 29 మందిని బదిలీల కౌన్సిలింగ్ కు చేర్చాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో కొత్తగా వీరంతా దరఖాస్తు చేసుకోవడానికి వేకెన్సీల డిస్ప్లేకు శని ఆదివారాల్లో గడువు ఇచ్చారు. ఈ నెల 11వ తేదీ నుంచి బదిలీ స్థానాల కోసం వెబ్ ఆప్షన్లు ఇవ్వాల్సి ఉంటుంది. కాగా ఏలూరు నగరపాలక సంస్థలోకి చుట్టుపక్కల ఉన్న గ్రామాలను విలీనం చేస్తూ ప్రభుత్వం ఇటీవల గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో కార్పొరేషన్ పరిధిలో ఉన్న మండల పరిషత్ జిల్లా పాఠశాలలో పనిచేస్తున్న పంచాయతీరాజ్ టీచర్లు మున్సిపల్ శాఖ పరిధిలోకి వస్తున్నందున ప్రస్తుతం నిర్వహిస్తున్న బదిలీల నుంచి తమను మినహాయించాలని మొత్తం 17 మంది టీచర్లు కోర్టును ఆశ్రయించారు. వీరిలో 3 స్కూల్ అసిస్టెంట్ టీచర్లు కాగా మిగతా వారంతా ఎస్జిటిలే. న్యాయస్థాన ఆదేశాలను విద్యాశాఖ అమలు చేయకపోవడంతో ఒక ఉపాధ్యాయుని కోర్టు ధిక్కార పిటిషన్ను దాఖలు చేయడంతో అధికారుల్లో కదలిక వచ్చింది. ఫలితంగా బదిలీల కోసం దరఖాస్తు చేసుకున్న టీచర్లలో 17 మందిని కౌన్సిలింగ్ నుంచి తప్పించే చర్యలు ప్రారంభించారు. ఈ క్రమంలో శనివారం నుంచి పంచాయతీరాజ్ ఎన్నికలకు సంబంధించి ప్రవర్తనా నియమావళి కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి రావడంతో టీచర్ల బదిలీలకు మళ్లీ ఆటంకాలు ఎదురయ్యే పరిస్థితి ఏర్పడ్డాయి. ఇవి ఈ రోజు ఉన్నటువంటి విద్యా ఉద్యోగ సంబంధిత సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా ప్రతిరోజు మీకు అందించడం జరుగుతుంది. ఈ సమాచారం మీరు పొందడానికి మన భాస్కర్స్ ఏరియా ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.